Revision Class 8 Mandala Beda Last class of basics in Kuchipudi dance. కాళ్ళతో చేసే భంగిమలని మండల భేదాలు అని అంటారు. శ్లోకం స్థానకం చ ఆయతాళిడం ప్రేంఖనం ప్రేరితాని చ ప్రత్యాళిడం స్వస్తికం చ మోటితం సమసూచిక పార్శ్వసూచీ చ దశమండలానిరితానిహ. స్థానక పాదాలను సమపాద ముద్రలో ఉంచి చేతులను అర్ధచంద్రాకార హస్తంలో పెట్టాలి. ఆయత అరమండి పాదాలను ఎడంగా వి ఆకారంలో పెట్టి మోకాళ్లను వంచాలి. గుర్తుపెట్టుకోండి, మోకాళ్ళని ముందుకు బెండ్ చెయ్యకూడదు, కేవలం సైడ్స్ కే బెండ్ చెయ్యాలి. మనం కూచిపూడి నాట్యంలో చాలా వరకు నాట్యం ఈ పొజిషన్ లో ఉంచే చేస్తాము. ఆలిడ ఎడమ కాలిని కుడి కాలి కంటే ముందు పెట్టి ఉంచాలి. ఎడమ చేతితో శిఖర హస్తాన్ని, కుడి చేత్తో కటకాముఖ హస్తాన్ని పెట్టి ఉంచాలి. ప్రత్యాలిడ ఈ భేదం కూడా ఆలిడం లాగానే చెయ్యాలి, కానీ ఇక్కడ కుడికాలు ముందు పెట్టాలి. అలాగే ముద్రలు కూడా కుడివైపుది ఎడమవైపు, ఎడమవైపుది కుడివైపు పెట్టాలి. ప్రేంఖన చేతులను కూర్మహస్త ముద్రలో ఉంచి కుడికాలి మడం పైకి లేపితే దానినే ప్రేంఖన మండల భేదం అంటారు. ప్రేరిత రెండు కాళ్లను దూరంగా చాపి మోకాలిని ముందుకు వంచాలి. ఒక చేతితో శిఖరహస్తాన్ని ఛాతి దగ్గర పెట్టాలి, మరొక చేతితో పతాక ముద్ర పెట్టి ఆ చేతిని చాపాలి. స్వస్తిక కుడి కాలిని ఎడమ కాలికి క్రాస్గా పెట్టాలి, అలాగే కుడి చేతిని కూడా ఎడమ చేతికి అడ్డంగా పెట్టాలి. మోటిత కాలి వేళ్ళు అలాగే ఒక మోకాలు భూమికి తాకాలి. మీరు ఈ భేదానికి కింద కూర్చున్నప్పుడు మొత్తం పాదం ఆనించకండి, కేవలం కాలి వేళ్ళు మాత్రమే ఆనించండి. సమసూచి కాలి వేళ్ళు మోకాళ్ళు రెండూ భూమిని తాకాలి. పార్శ్వసూచి కాలి వేళ్లు భూమికి ఆనాలి, అలాగే మోకాలు రెండు భూమికి ఆనించి చేతులు త్రిపతాక ముద్రలో ఉంచాలి.